కోర్టులు చాలా బాగుండాలంటే అందులో జడ్జిమెంట్లు బాగుండాలి. ఈ కోర్టు బాగుండడానికి కారణం నాని గారి జడ్జిమెంట్. ఈ దాము పాత్రలో ఈ హర్ష చేసిన అభినయం మీకు కనుక హర్షించదగిన విధంగా ఉంటే ఒకసారి మళ్ళీ ఆ హర్షత్వం ఇంతకన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమండి. ఈ చప్పట్లే కదా ఆకలి ఉన్న కళాకారుడికి పంచపక్ష పరిమాణాలు. ఎంత గొప్ప మాట. కీర్తిశేషులు అన్న నాటకంలో మురారి అన్న క్యారెక్టరు ఈ మాట చెప్పడం చిన్నప్పుడు కూడా నాటకాల్లో చూశాను. తర్వాత యాక్టర్ని అయిన తర్వాత గుర్తింపు అవకాశం అన్నది ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అలాగే సక్సెస్ గుర్తింపు ఈ రెండు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, ఒకసారి స్టేజ్ మీదకి ఒక సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, అప్పుడు ఆడియో రిలీజ్ ఉండేది. సో ఆడియో రిలీజ్ ఈవెంట్కి నేను వెళ్ళాను, దానికి రైటర్. సో అక్కడ కూర్చున్నాను దూరంగా, ముందు రోజులో ఇప్పుడు కూర్చోను. నాకు అది వాళ్ళ కథ టీంతో ఉంటే బాగుంటుంది కదా, అరవచ్చు అలాగే ఏదో సౌండ్ చేశారు. ఏంటది ఎలా అది? ఇంకా మీరు ఎవరు ఆ సినిమా చూడలేదు, మన సినిమా అని అర్థమైంది. ఒకసారి చూడండి. హీరో చెల్లి వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అరుస్తున్నారు జాగ్రత్త, అది కూడా అట్రాక్ట్ చేస్తుందని తెలియదు. అదే ఆ సౌండే నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ లా కట్ ఫోన్ బయట తీయడానికి కారణం ఉంది. సరే, సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నన్ను హీరో పేరు కూడా చెప్పేస్తాను, తప్పేం లేదు, నితిన్. సో తనకి డైలాగ్ రైటర్ నేను. ఆ సినిమా ఫంక్షన్లో అందరినీ పిలుస్తూ హర్షవర్ధన్ కూడా రావాలి లిస్ట్ చదివచ్చు. అందరి పేర్లు చెప్తుంటే నేను లేచి అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు కూడా హర్షవర్ధనే, అతని యాక్టర్ హర్షవర్ధన్. నేను టక్మని ఇప్పుడు నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి నా పేరు రాలే. అంటే నేను రాలేదన్న విషయం కూడా నితిన్ రిజిస్టర్ అవ్వలేదు. హట్ డైలాగ్ రైటర్ మర్చిపోయాడు హీరో, అంతే ఇలాగే ఉంటాయి అనుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత బయటకు వెళ్తాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు రాలేదేంటి అంటే పిలవాలి కదా, పిలవకుండా ఎలా వస్తామని వచ్చిన కమల్ హాసన్ పోనీ ఇవన్నీ స్టార్ట్. తను చాలా ఎమోషనల్గా సారీ అంటాడు అనుకున్నాను. ఇలా కింద నుంచి నేను చూసి నువ్వు స్టేజ్ మీద మాట్లాడే రోజు వస్తుంది, ఆ రోజు నీకు తెలుస్తుంది ఏమేమి గుర్తుంటాయో ఏమేమి గుర్తుండవో అని. అప్పుడు కిందకి ఆ మాట ఎందుకు అన్నాను, అరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు, ఇలాగ నీకు అనిపించకపోతే అంటే నేను అలాంటి కోసం అందరిని గుర్తుపెట్టుకుంటా అనుకున్నాను. ఆ తర్వాత నుంచి సక్సెస్ రావడం మొదలుపెట్టింది. ఆ సినిమా పెద్ద హిట్, ఆ సినిమా గుండె జాతికి వెళ్ళద్దు. ఆ సినిమా హిట్ అయిన దగ్గర నుంచి నాకు ఇలా స్టేజ్ మీద మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు అంతా నేను చాలా కాన్ఫిడెంట్ కింద విజయ్ చెప్పినట్టు అంత ముందు ప్రాక్టీస్ లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చప్పట్లు కూడా ఊహించుకొని వచ్చేవాడు పైకి. ఇక్కడికి వచ్చాక మొత్తం తొస్సు గాలి ఏదో మొదలు పెట్టిపోయి ఎక్కడ స్టార్ట్ చేసేవాడిని, ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత కింద దిగిన తర్వాత అదే అర్థమైంది, ఏంటిది ఇలా చేశాను, చాలా ఇంపార్టెంట్ పేర్లు మర్చిపోయినాయి. అది మనం చెప్పకపోతే వాళ్ళ గుర్తింపులు రావని కాదు, నాని గారి గురించి ప్రియదర్శి గురించి వాళ్ళని చెప్పాలా కాదు, మన ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఈ స్టేజ్ మీద మాట్లాడడం వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. సరిగ్గా ప్రీ రిలీజ్ రోజున నేను హెల్త్ బాగాలేక నేను రాలేక ఇంట్లో పెట్టుకొని చూస్తుంటే టీవీ, నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఉంటుంది. అదేంటంటే జగదీష్ ఇలా సెల్ ఫోన్ పట్టుకొని స్టేజ్ అంత గుర్తింపు తెచ్చుకున్న నాకే ఎప్పుడో కోరుకుండిపోయేది ఏంటంటే ఈ సినిమా సంస్థ వాల్ పోస్టర్లో నేను ఎప్పుడు కనబడినా నేను చేసిన రోజు మంచిపోయాను. నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చేది, నేను వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాను కాదంట్లే. కానీ పోస్టర్లు కనిపించేది చాలా తక్కువ. నాకు ఎప్పుడైతే ఇక్కడెక్కడో అదిగో అక్కడికి వెళ్ళి అలా కాసేపు చూసుకోవాలనిపిస్తుంది. పోస్టర్ మీద కనిపించి ఆ ఆనందం ఎంత బాగుంటుందో ఊళ్ళో చూసుకుంటూ అలా నా ఫ్రెండ్స్కి చెప్తూ నేను అంటుంది ఏంటంటే ఈ సక్సెస్ మీట్లో సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందాక సార్ సుధాకర్ గారు నాని గారి గురించి చెప్తా అన్నమాట ఏంటంటే ఆయన సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ప్రేక్షకుల్లో ఆలోచిస్తున్నారు. అది ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా నాని గారి గురించి మాట్లాడాలని ముందు వస్తా. అసలు ఎలా అంటే ఫస్ట్ పాయింట్, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది ఆడియన్స్ గురించి వాళ్ళకి నచ్చుతుందా,
ఆస్వాదిస్తారా, జీర్ణించుకుంటారా నచ్చుతుంది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుల్లో కళ్ళకు ముందు మధ్యలో ఉన్న వారధి అస్సలు చాలా ఇంపార్టెంట్ అయినది. వారధి మనకి పురాణ కథల నుంచి కూడా రాముడు వారు లంకకి వెళ్ళడానికి కావాల్సిన వారధి ఏదైతే ఉందో అది మీడియా. ఈ మీడియాని జాగ్రత్తగా వాళ్ళ గైడెన్స్తో మనం ప్రేక్షకుల దగ్గరికి ఎలా వెళ్తాం, ఆ పబ్లిసిటీ ఎలా చేస్తాం అన్నది సెకండ్ థాట్ అయితే, ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది, గుర్తు చేసుకోవాల్సింది, అభినందించుకోవాల్సింది ఆ సినిమా కార్మికులు, ఆ సినిమా నటులు, ఆ సినిమా టీం మొత్తం. వీళ్ళకి ఈ సందర్భంగా రావాల్సిన గౌరవం వస్తుందన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. పేరు పేరున ఇప్పుడు నేను వాళ్ళందరినీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే దర్శకులు ఎప్పుడు చేశారు. ఇవాళ మా దీప్తి గారు మేడం అసలు నిజంగా కొత్త ప్రొడ్యూసర్లు ఇంత హుషారుగా నవ్వుతూ మాట్లాడటం మనం ఎక్కడైనా చూస్తాం. అది సక్సెస్ఫుల్ పవర్. అలాగే ఇందులో నటించిన చాలామంది యాక్టర్స్లో ఒక యాక్టర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మనకి మంచి స్క్రీన్ టైం ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడటం, ఆ పడిన క్యారెక్టర్లో మంచి డైలాగ్స్ ఉంటాం, అందులో పంచెస్ ఉంటాం, అది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మెంటల్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంటో. అలాగే అంత స్క్రీన్ టైం లేకపోయినా, డైలాగ్స్ పెద్దగా లేకపోయినా పక్కనే నిల్చొని ఈక్వల్గా ఆ సీన్ని పండించడానికి వాళ్ళ సైలెన్స్ని ఉపయోగించడం అనేది ఎంత ముఖ్యమైన విషయం అది అందరికీ అర్థం కాదండి. ఇది నిజంగా ఒక ఆర్టిస్ట్కే అర్థమవుతుంది, కొంచెం ఆలోచిస్తే ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోనే అది ఏ సినిమాలోనే ఇప్పుడు సుధాకర్ గారిని పెట్టుకున్నప్పుడు నేను అనుకున్నా, ఇదేంటి చాలా సైలెంట్గా సినిమా అంతా ఏం మాట్లాడలేదు, ఈయన దీనికోసం పెట్టుకున్నారా ఏంటిది అనుకున్న టైంలో పదండి బయటకు వెళ్దాం అంటే మనకు ఆ వాయిస్ మనకి లేదు, ఊరికి ఇమిటేట్ చేస్తాం. పదండి బయటకు వెళ్దాం అంటే ఎటో కండువా లేదన్నారా అంటే ఆ కండువా అన్నది వినగానే అది ఆయన కాకుండా ఇంకెవరు చెప్పిన ఎఫెక్ట్ రాదు, అంత బాగా చెప్పారు. సో పాయింట్ ఏంటంటే ఎలాగైతే మనకి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అవసరం ఉంటుందో, ఎందుకంటే విజయ్ కూడా అదే చెప్తున్నా. తను ఇప్పుడు ఫేమస్ సాంగ్ ఇప్పుడు అంతా రీల్స్లో అట్లా పాపులర్ అయింది, అది 6/8 రిథంలో ఉంటే దాన్ని 7/8లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, విచ్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది కాన్షియస్గా అందరికీ తెలియదు, సబ్ కాన్షియస్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చడానికి గల కారణం ఇది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే ఎంచుకొని రాకపోతే ఎంచుకొని దగ్గర అలా ఉంటుంది, ఎక్కువ తీరి అవ్వడం అయిపోతుందని చెప్తున్నా. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ ఈ రికగ్నిషన్ రాదు, ఇలా చెప్పలేదు, ఇలా బయటికి రాదు. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఈ సభలో నాకు ముఖ్యంగా కనిపించింది ఏంటంటే, చాలా హెల్దీగా కనిపించింది ఏంటంటే, చాలా స్పష్టంగా అందరికీ క్రెడిట్స్ ఇచ్చుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారు లేచి వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ఇది చాలా రేర్, ఎందుకంటే జాబిలి వెన్నెల ఈ రెండు జగదీష్కి సంబంధించి డైరెక్టర్ సంబంధించిన షేడ్స్ అనుకుంటే, అంటే చందమామ నేను చూస్తున్న వెలుగు అనుకుంటే, ఆ చందమామ వెలుగిచ్చిన సూర్యుడు నాని గారు. నిజంగా మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ప్రమాదానికి గురైనప్పుడు గుండె ఆగిపోతుంది, అమ్మో ఏంటిది అని పక్కన మన ముందు నుంచి ఆడియో ఫాస్ట్కి వెళ్ళిపోయి మనం సడన్ బ్రేక్ కొట్టి అది కొంచెం మనం రెగ్యులర్ స్పీడ్లో వెళ్తే అయిపోవడం అనుకున్న టైంలో ఒక్కసారి అలా ఉండిపోయి తర్వాత దాన్ని జోకులేస్తాం. అది నేను చెప్పొచ్చు పాయింట్, అంటే హ్యూమన్ మెంటాలిటీ, జోకులేస్తాం. అలాగే నాని గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళందరూ నవ్వుకుంటున్నాం, కానీ ఎంత పెద్ద సూసైడల్ పాయింట్ అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను. దాన్ని ఈజీగా తీసిపారేసి నాని గారి జడ్మెంట్ వాట్ ఎవర్ ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పారాషూట్ లేకుండా దూకేసి ఏదో నన్ను కాపాడుతుంది అనుకోవటం అన్నది ఏదైతే ఉందో, అది కేవలం లక్ ఫ్యాక్టర్ కొంత ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం అతని కాన్ఫిడెన్స్, అది ఈస్ బీన్ ప్రూవింగ్ ఇట్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ సీన్ ఇన్ గ్రోయింగ్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతని గ్రోత్ చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎలా అయిపోయిందంటే, ఆయన ఒక స్టార్ అయ్యారనుకుంటున్నాం. ఈజ్ అ స్టార్ మేజర్ టుడే. కోర్టు సినిమా గురించి నేను చెప్పట్లేదు, కోర్టు సినిమా ఎవరు చూడలేదు, ఎవరు వెళ్తున్నారో చూడబోతున్నారు కాదంటే, కానీ ఆ సినిమాని ఇంపాసిబుల్, ఎంతో టేస్ట్, ఎంతో అవగాహన, ఎంతో అభిరుచి, ఎంతో గట్స్ ఉంటే తప్ప అలాంటి సినిమా ఎవరికి తెలియదు. అందుకు ఆయన అంటే నాకు ఇష్టం, అందుకే ఆయన అంటే రెస్పెక్ట్. వండర్ఫుల్. అలాగే ఇందాక నేను చెప్తున్న పాయింట్ ప్రకారం డైలాగ్ నుండి బాగా బ్రైట్గా లౌడర్గా కనిపించే క్యారెక్టర్స్కి ఎటు పేరు వచ్చేస్తాయి, కానీ సైలెంట్గా ఉండే అలా మన కిరణ్ అన్న ఒక యాక్టర్, ఇలాగ చాలా మంది ఉన్నారు. ఎందుకు పోనందుకే ఈ సంస్కారం నేర్పింది మా జగదీష్.
ఎంత రాసిన స్క్రిప్ట్ వేసి నీతి గారు ఇందాక మైక్ పట్టుకుని నేను ఆ రోజు మాట్లాడలేకపోయినా ఈ రోజు మాట్లాడుతానన్న తక్కువ నాకు ఒక ఐడియా వచ్చింది. నీలో ఆయన మా లిరిక్ రైటర్ పక్కన కూర్చొని సార్ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఎందుకు ఇది చాలా మంచి ఫిలాసఫీ ప్రిపేర్ అవ్వలేదు. అప్పుడు తీసుకొని రాయడం మొదలుపెట్టాను, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదని చెప్పి. మాట్లాడతాను 40 minutes ముందు 20 minutes తక్కువ చుట్టూ తిరిగి నా మీద పడ్డారు. అంటే వాట్ యూ డన్ ఇస్ పర్ఫెక్ట్ గా సూపర్ ఎక్సలెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ బిహేవియర్ అనేది కారణం స్ఫూర్తి జగదీష్. సో వెరీ గుడ్. దాదాపు మిస్ అవ్వలేదని చెప్పేసాను. బాగుంది, మెమరీ బాగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. Cheers.